హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మునక్కాయలు అయితే చాలా ఫ్రెష్గా దొరికాయన్నమాట. అవి కూడా చాలా కండగా అయితే బాగా ఉన్నాయి. సో ఇంకా నేనైతే పికిల్ పెడదామని చెప్పేసి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆ పైనంతా ఉన్న స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసి ఆయిల్లోని కాస్త వేడయ్యాక ఈ విధంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇవి కాస్త పైన ఉన్న స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యే లోపల ఆల్రెడీ నేను చింతపండు అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను కావాల్సినంత. సో ఇక్కడ స్పైసీకి తగ్గట్టుగాను కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, ఆవపిండి అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసి ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మసాలా అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. చింతపండు పేస్ట్ కూడా రెడీ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు తక్కువ అయితే మళ్ళీ వేసుకొని అయితే అంతా కూడా కలుపుకుంటున్నాను అనమాట. సో ఈ లోపల మునక్కాయలు కూడా ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ చేస్తే ఇదంతా కూడా సాఫ్ట్గా మనకి తెలుస్తుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్కసారి అయితే ఇలా అన్నీ కూడా ఇలా కట్ అయిపోయి వస్తాయన్నమాట. సో మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి చల్లారే లోపల పోపు కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, వెల్లుపాయ, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి. ఈ లోపల మసాలా పేస్ట్లో కూడా నేను వెల్లుల్లిని కాస్త గ్రైండ్ చేసి ఈ విధంగా అయితే వేసి కలిపేసాను. సో ఇంక ఇదంతా కూడా పూర్తిగా చల్లారాక మునక్కాయ ముక్కలు అలాగే ఆయిల్ అవన్నీ కూడా పోపు అన్నీ కూడా వేసి చక్కగా కలుపుకొని ఊరించుకోవాలి. ఒక 2 రోజులైతే బాగా ఊరిన తర్వాత మనం తింటే సూపర్గా ఉంటుంది. మునక్కాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలు ఇలా చక్కగా బాగా ఉన్న వాటిని ఇలా పికిల్ పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మునక్కాయ పచ్చడి ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఇది ఒక రోజు ఊరిన తర్వాత చూపిస్తున్నాను. ఆయిల్ అంతా కూడా బాగా పైకి అయితే వచ్చేసింది.